ఇక పిఎం కిసాన్ కోసం అయితే చూద్దాం. ఇక పిఎం కిసాన్ అయితే కొంతమందికి అని ఒక వార్తనైతే వచ్చింది. మరి ఎంతమందికి వస్తుంది, మరి అర్హులకు వస్తుందా, ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఇక పిఎం కిసాన్ కొందరికే, రైతు భరోసాతోనే ఎక్కువ మంది అన్నదాతలకు లబ్ధి. అంటే పిఎం కిసాన్ సంబంధించి అది కొంతమందికే వస్తుందట. రైతు భరోసాతోనే ఎక్కువ మంది రైతులకు లబ్ధి పొందుతురట. 69 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం, 31.19 లక్షల మందికే కేంద్ర సాయం, కొత్త పట్టదారులకు వర్తించని కేంద్ర పథకం, కుటుంబంలోనూ ఒక్కరికే అవకాశం, రానున్న రోజులలో మరో 80,000 మందికి కోత, 7 ఏళ్లుగా మారని కటాఫ్ తేదీ, ఫార్మర్ ఐడి లేకుండానే స్కీమ్ కట్టు. చూసిరా, అంటే ఈ ఫార్మర్ ఐడి లేకుంటే ఈ స్కీమ్ అనేది పిఎం కిసాన్ సంబంధించిన స్కీమ్ అనేది కట్ అవుతుందట. మళ్ళా ఇంట్లో కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందట. ఎక్కువ మొత్తంలో 13.19 లక్షల మందికే కేంద్ర సాయం చేస్తుందట. ఇందులో అసలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొత్తం మీద అయితే ఫార్మర్ ఐడి, ఈ ఐడి లేకపోతే, ఈ ఐడి కంపల్సరీ ఉండాలట. ఐడి లేకపోతే మాత్రం పిఎం కిసాన్ సంబంధించింది కట్ అవుతుందట. ఇది మొత్తం చూద్దాం ఒకసారి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో పోలిస్తే పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. అంటే పిఎం కిసాన్ సంబంధించింది తగ్గిపోతా ఉందట. ఈ రైతు భరోసాతో పోలిస్తే సగం కూడా ఉండలేదట. ప్రతి పంట సీజన్ లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న కేంద్రం మాత్రం 31.19 లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ స్కీమ్ ను పరిమితం చేసింది. పథకం ప్రారంభమైన 7 ఏళ్లు గడుస్తున్న అర్హతకు సంబంధించిన కటాఫ్ తేదీ 2019 ఫిబ్రవరి 1ని మార్చకపోవడంతో కొత్త పట్టదారులు పాస్బుక్లు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. ఇది చూసిర్రా, పిఎం కిసాన్ సంబంధించింది డేటు ఈ 2019 ఫిబ్రవరి 1, కటాఫ్ తేదీ మార్చలేరట. అట్లా ఎంతో మంది, లక్షలాది మంది ఆ స్కీముకు అనర్హులు అవుతురట. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకు మేలు చేయాలంటే ఆ కటాఫ్ తేదీలకు సంబంధించి అన్ని ఎమ్మడెమ్మడే అప్డేట్ చేస్తుండాలి. పాస్బుక్లు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. కేవలం వారసత్వంగా విరాసత్ భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చూసిరా, ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎంతమంది ఆ పిఎం కిసాన్ సంబంధించి ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తే దాంట్లో సగం కూడా ఉంటలేదట. అంటే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష మందికి ఇస్తే దాంట్లో సగం కూడా ఉంటలేదు. అంటే ఇట్లా చాలా, అంటే చాలా అసలు కేంద్రం మేము ఇస్తున్నాము, అది చేస్తున్నాం అని చెప్తారు కదా, దీంట్లోనే కనబడుతుంది మీరు ఇచ్చేది ఎంతమంది రాష్ట్రంలో మేలు జరుగుతుంది రైతులకు. రాష్ట్రంలో సీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగినా ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. అంతే. అంటే రాష్ట్రంలో పిఎం కిసాన్ సంబంధించింది మొదటగా ఎక్కువ మొత్తంలో ఉండే ఆ సంఖ్య, ఇంతమంది లబ్ధి పొందుతురు పిఎం కిసాన్ సంబంధించింది అని చెప్పి, కానీ ఇప్పుడేమో ఆ సంఖ్య తగ్గుకుంటా వస్తుంది. మరి ఇది ఎవరి లోపం? ఈ కటాఫ్ తేదీలకు సంబంధించి అది ఏ డేటు 2019 అట. ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంతవరకు అప్డేట్ చేయలేదు. ఎంతో మంది, లక్షలాది మంది రైతులు పాస్బుక్లు పొందిన వారికి కూడా సాయం అందుతలేదంటే ఎట్లా? మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరి ఇంకా తగ్గించుకుంటా, ఇంకా లేకపోతే పెంచుతుందా? మరి రాష్ట్రంలో రైతు భరోసా ఎట్లు ఇస్తారో అట్లా పెంచుకుంటూ వస్తుందా? రానున్న రోజుల్లోనైతే మరి రైతులకు మేలు జరిగే దిశగా కేంద్రం అడుగులు వేయాలి, కానీ ఈ వాళ్లకు ఇంకా అన్యాయం చేసేలాగా మాత్రం అడుగులు వేయద్దు కదా. ఈ పిఎం కిసాన్ పైన అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించి రైతులకు మేలు జరిగేలాగా వీళ్ళకు ఈ పిఎం కిసాన్ సంబంధించిన వాళ్ళకు ఆ డబ్బులు పడేలాగానైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాం మేమైతే. రానున్న రోజులలో 80,000 మందికి కోత, ఇంకా మళ్ళీ 80,000 మందికి కోతనట. ఈ కోత పెట్టుడు కాదు, జర వాళ్ళకు మేలు జరిగే పని అయ్యి, వాళ్ళకు ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వస్తుంది అని చెప్పి ఎంతో మంది రైతులు ఆశతో ఉంటారు. ఇక వాళ్ళ కోత పెట్టుకుంటా పోతే వాళ్ళకి ఏం మిగులుతుంది? ఇట్లా చేసుడు 100% అసలు కరెక్ట్ కాదు. దీన్ని ఏ అప్డేట్ డేటులైనా ఏదైనా
వాళ్ళకి ఫార్మర్ ఐడీలు అయినా వాళ్ళకి అన్ని ఒక ఇంట్లో ఒక్కరికే ఇచ్చుడు కాకుండా ల్యాండ్కు సంబంధించి ఎట్లు ఉంటే దాన్ని ఏం చేస్తే బాగుంటుంది దానిపైన దృష్టి సాధించి రైతులకు మేలు జరిపే పనులు అయితే జర